ప్రపంచవ్యాప్తంగా ఏడుకొండలంటే తెలియని వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తిరుమలలోని ఏడుకొండల పేర్లేంటి, వాటి విశిష్టతలేంటి, ఈ కొండల వెనుక రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏడుకొండలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శేషాచలం అడవుల్లోని ఏడుకొండల నడుమ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు కొలువయ్యున్నారు. అయితే ఆ ఏడుకొండల్లో వెంకన్న నివాసం ఉండడం వెనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. శేషాచలం అడవుల్లోని 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయం 7వ శిఖరంపై ఉంది. అదేవిధంగా మన శరీరంలో ఉండే 7 చక్రాలు, అవి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాసతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం దాటితే ఎంతో మధురానుభూతి కలుగుతుంది. ఈ ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుంది అని పండితులు చెప్తారు. అందుకే ఇదిలా ఉండగా ఏడుకొండలకు సైతం 7 రకాల పేర్లున్నాయి. ఈ సందర్భంగా ఏడుకొండల విశిష్టతలేంటి, వాటికి పేర్లు ఎలా వచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శేషాచలం అడవుల్లో 7 వైవిధ్యమైన కొండలున్నాయి. అందులో మొదటిది అంజనాద్రి, రెండోది వృషభాద్రి, మూడోది నీలాద్రి, నాలుగోది శేషాద్రి, 5 గరుడాద్రి, 6 నారాయణాద్రి, సప్తమ స్థానంలో వెంకటాద్రి అనే కొండలున్నాయి. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, దాని వెనుక కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అంజనాదేవి సంతానం కోసం మాతంగి మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పుష్కర కాలం పాటు కఠోర తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన ఆంజనేయుడికి పుత్రుడిగా జన్మనిచ్చింది. అంజనాదేవి తపస్సు చేసిన కొండ కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. పురాణాల్లో పేర్కొనబడింది. ఏడుకొండలలోని నీలాద్రి కొండలలో ఒకప్పుడు క్రూర మృగాలు సంచారం విపరీతంగా ఉండేది. దీంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి వెంకటేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ సమయంలో వెంకన్న స్వామి నీలాద్రిలోని మృగాలను వేటాడుతూ అలసిపోయి కునుకు తీస్తాడు. అప్పుడే నిద్రపోతున్న వెంకన్న స్వామి సుందర రూపాన్ని నీలాదేవి చూసి స్వామివారి నుదుటిపై కొంత భాగం కురులు లేకపోవడాన్ని గుర్తించి అంతటి మనోహర రూపానికి అంత పెద్ద లోపంగా భావిస్తుంది. అందుకే తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. అప్పుడే స్వామివారికి నిద్రభంగం ఉంటుంది. తన భక్తిని మెచ్చుకున్న స్వామివారు తన కొండకొచ్చిన భక్తులందరూ నీలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికే చేరుతాయని వరమిచ్చాడు. దీంతో ఆ కొండకు నీలాద్రి అనే పేరొచ్చింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతాన్ని రూపాన్ని ధరించడం వల్ల ఈ కొండకు శేషాద్రి అనే పేరొచ్చింది. మరో కథనం ప్రకారం శ్రీహరి వాయువుకు శేషుని పందెం నిర్వహించగా శేషుడు వెంకటాద్రిని చుట్టుకొనగా వాయువు అద్భుతమైన వేగంతో వెళ్లాడు. అదే సమయంలో శేషుడు స్వర్ణముఖి నదీ తీరం వరకు వెళ్లగా శ్రీహరి ఆదేశాలతో వెంకటాద్రిని వదిలేస్తాడు. అంతేకాదు శేషుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరొచ్చింది. హిందూ పురాణాల ప్రకారం గరుత్మంతుడు శ్రీహరి వాహనంగా ఉంటాడు. తన ప్రత్యర్థులైన సర్పాలను సంహరించాడు. అయితే తన పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. తన ప్రార్థనలు మెచ్చుకున్న శ్రీహరి గరుత్మంతుని ఎదుట ప్రత్యక్షమై తనను తిరిగి వైకుంఠానికి రమ్మని చెబుతాడు. మరో కథనం ప్రకారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే 7 కొండలపైకి స్వయంభూగా వస్తానని చెప్పి అక్కడ కొండ రూపంలో ఉండమని కోరాడు. అప్పటినుంచి ఈ కొండను గరుడాద్రి అని పిలుస్తారు. 7 కొండలలో అత్యంత విశిష్టత కొండల్లో ఒకటి నారాయణాద్రి. ఇక్కడ శ్రీమన్నారాయణుడే నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల నారాయణాద్రి అనే పేరొచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. అంతేకాదు నారాయణుడు మొట్టమొదట ఈ కొండ మీదే అడుగు పెట్టడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరొచ్చింది. మరో కథనం ప్రకారం నారాయణుడు అనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరొచ్చింది. హిందూ పురాణాల ప్రకారం వేం అంటే అమృతమని, కటం అంటే ఐశ్వర్యం, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మి కొలిచే వారికి అమృతం ఐశ్వర్యం ప్రసాదించే కొండ అని అర్థం. అంతేకాదు పాపాలను దహించే కొండ అని కూడా అంటారు. అందుకే ఈ కొండకు వెంకటాద్రి అనే పేరొచ్చింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.